హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మొక్కజొన్నలో మనకు భాస్వరం లోపం ఎలా ఉంటాయనేది చెప్తాను. సో, మనం ఈ విధంగా చూసుకున్నట్లయితే మొక్క పెరుగుదల స్లోగా అయి మనకు చూసుకున్నట్లయితే ఆకులు ఎరుపుతో కూడిన నీలిరంగు కలర్‌లు మారిపోతుంది. ఈ విధంగా ఉంటుంది చూడండి. మొత్తం నీలి కలర్ మారుతూ ఉన్నాయి ఆకులు. ఈ విధంగా ఉన్నట్లయితే మనకు మొక్కజొన్నలో ఇది భాస్వరం లోపం. కావున దీనిని నివారించుకోవడానికి మనకు భాస్వరము లీటర్ నీటికి 10 గ్రామ్ కలిపి స్ప్రే చేసుకోవాలి. లేదంటే 1919 స్ప్రే చేస్తే మనకు కంట్రోల్ అయితది. సో, అదే విధంగా రెండవ లోపం చూసుకున్నట్లయితే మొక్కజొన్నలో జింక్ లోపం. ఈ విధంగా చూసుకున్నట్లయితే మధ్య ఈనెలు పాలిపోయి ఉంటాయి. అలాగే మనకు పసుపు నుంచి తెల్లగా మారుతూ ఉంటాయి కలరు. అదేవిధంగా మొక్క అనేది చిన్నగా గిడసబారినట్టు మనకు కనబడతాయి. ఈ విధంగా చూడండి, మధ్య ఈనెలు మనకు పాలిపోయి పసుపు నుంచి తెల్లగా మారుతూ ఉంటాయి. సో, ఈ విధంగా మనకు జింక్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు లీటర్ నీటికి 2 గ్రాము జింక్ సల్ఫేటు కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కజొన్నలో ఈ జింక్ లోపం అనేది నివారించుకోవచ్చు మనం.